వచ్చినా నువ్వు అన్నం ఇగో దోశ పోతున్నా చూడుర్రి బెల్లం దోశలు ఏం చేస్తావు తినలేక తీర్థం పోతున్నట్టు అండలేక ఆడి దెంకపోయిందట తినలేక తీర్థం పోతున్నట్టు అండలేక ఆడి దెంకపోయిందట చూడుర్రి మా గతి ఇగో చూడురే ఇటది ఇట్లా పట్టుకో పోను నేను పట్టుకున్నట్టు పట్టుకో రాని రాని దోశ 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 ఈ దోశ పోయమంటే మా పోరి ఒక్కనాడ నా దోశ పోయలేదు నేను పోసుకుంటున్నా ఏం చెప్తావు ఇక గొర్రకాడ వచ్చి దోశలు నేర్చుకున్నావు సదికొచ్చి ఏం నేర్చుకున్నావు అంటే సదికొచ్చి దోశలు పోయే నేర్చుకుంటున్నా ఏం చేస్తావు ఇక అంత మంచిదే నా ఫ్రెండ్స్ పోయపోతే ఇక ఇప్పుడు గుణం వచ్చింది నాకు ఇక పోయలేదు అనుకో అమ్మ లక్ష్మి ఇక రోకలు బండబట్టి గుద్దుడే గుద్దుడు దోశలు పోయపోతే సరేనా ఇక దోశలు తినుడు అలవాటు అయింది ఇక దోశ తినకపోతే దోశ చేయకపోతే దోశం అయిపోయి అన్నట్టున్నది మా గతి ఒత్తి తిరగలేదు దింపు చూడురి ఇక దోశ పోయే ఓ పిల్ల అంటే దూరదేశం తెగకపోయిందట దోశలు పోయాక ఇక ఇడ్లీ తింటేనేమో ఇంటికి రాడాయి ఇక ఉప్మాతోటి ఏమంటారు అవి ఇడ్లీలు ఈ ఇడ్లీలు చేస్తామంటే చేయత్తలేదు కానీ ఇది ఎట్ట మలిపేద్దాం అంటే వస్తలేదు ఏం చేయాలా రవ్వ తీసిరాన్న మరుతుంది మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నమస్తే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి తగ్గేదే లేదు ఎన్ని నిమిషాలు అయింది కిలో నిమిషాలు ఇంకొకటి ఎట్టుకొచ్చినావు మరి మస్తేపు అయితే 7 నిమిషాలు తీయమన్నా నేను అయ్యో రామా ఉన్నాయన్నీ అది మరిచిన చూసిన ఓ దోశ పోయి దోశ దోశ దోశలు దోశలు 30 రూపాయలకు జోడి దోశలు ఇక దోశలు వస్తున్నాము బెల్లం దోశలు ఇక వెనకట వద్దురు మా అవి పలకాడలు వద్దురు మక్కయ్య అట్టులు వద్దురు మక్క అట్టులు అంటే రుబ్బి ఇగో సేమ్ ఇట్లనే పెంక మీద వద్దురు మంచిగా ఉడకబెట్టి ఇస్తే మా అవి ఎల్లిగడ్డ కారం వేసి పక్కకు చిదుముకుంటా తిని లేకపోతే ఎబ్బో మామిడికాయ తొక్కు పెట్టుకొని తింటే మస్తు రుచి వస్తుండే ఇక ఏం చేస్తావు ఇలా సౌదీలో నేర్చుకున్నా మళ్ళీ వచ్చి పొయ్యే మళ్ళీ పొయ్యి అంటే ఎవడారా పొయ్యి అంటున్నా ఏం పోయాలంటే దోశలు పోయమన్నా ఏం చేస్తావు దోశలు పోయమంటే దోశమైపోయింది దోశలు పోయమన్న దానికి ఇక దోశలు ఈడ వచ్చి నేర్చుకున్నా నేనే పోసుకుంటా ఇంటికాడ పోయి ఇక ఏం చేస్తావు పొయ్యి అంటే పోస్తారు వాళ్ళు మన గురించి ఇక గట్లుంటుంది కథ ఇక అందరూ మంచిగా ఉన్నారా మంచిగా ఉంటే కడుపు నిండా తిక్క ఉడితే మీరు పోసుకునేటట్టు నేర్చుకోరి దోశలే కానీ ఏదే కానీ సరేనా ఇట్లాగా ఎయ్యిర్రి సూపర్ ఉంటుంది లేకపోతే అలిగి కూర్చున్నావు అనుకో ఏమంటారు ఎరిగితే చెరు మీద అలిగితే చెరెండిపోతుందా నీ ఎరిగిన గుడ్డ ఎండిపోతుంది అన్నట్టు నువ్వు ఆకలి అవుతుందని అలిగిపోయినావు అనుకో నీ గుద్ద నెడుతుంది మంచిగా వేసుకొని తినాలా ఇవురంతో ఇవురని నేర్పుతారు అరి మీకు దోశలు ఓసు రాకపోతే నేను నేర్పుతా లేకపోతే ఇవురని నేర్పే ఇల్లు కట్టే అన్నిటి సీని పట్టినట్టు చేయకూడదు సరేనా నగరు పోయి ఇవురని నేర్చుకోని అంటే ఇన్ని సాని పట్టమన్నదంట అట్లా కాదు ఈరని చెప్పే ఈరక్క అంటే సెలవు వచ్చి ఇల్లు అడుకోమన్నదట నా వేసుంటుంది అంత మంచిగా ఉన్నారా మరి ఇట్లా పోయే నేర్చుకోరి ఇది నువ్వు ఏ నేర్చుకున్నావంటే ఇది నా చేతిలోకి వస్తలేదా ఒకటైంది చూడుర్రి మంచిగా అందరు తినటానికి వస్తారా మరి ఎప్పుడు వస్తారు ఏం కథ చెప్పుర్రి నేను ఇంకా రెండు ఎక్కువ వస్తా సరేనా పిండి పోతున్నా చూడుర్రి పిండి కోత నూనె పొట్టు పోయాలా గిట్ట నూనె పొట్టు పోసి ఇక పలుసగా పిండి కలుపుకొని పిండి మీద పెంక పెట్టుకొని పిండి మీద పెంక కాదు పెంక మీద పిండి పోసుకోవాలి మరి మాకు కటగలిచారు నేను కటగలుతున్నా సరేనా ఇక అంటల ప్రోగ్రామ్ పెట్టాలా సౌదీలో కండుకోరాదు అదే ఇక మసాలా పోసుడు దోశలేసు ఇక ఇట్లా గుండ్రీచ్చుగా వస్తుంది ఇక సరేనా ఇట్లా గుండ్రీచ్చుగా వస్తుంది ఇక నేర్చుకోర్రి మీరు కూడా ఇక ఏనాడన్నా భార్యన కానీ ఇంటి ఎవరికైనా పోయిందనుకో నీకే అండొస్తుందని బెదిరియచ్చాలని మేము అనుకుంటాం నీకే అండొస్తుందా నీకే దోశలు పోయేస్తుందా నీకే ఇడ్లీలు వేయేస్తుందా అనుకుంటా మనం వేసుకోవచ్చు వాళ్ళకేంటి బుగ్గులు పట్టేది ఇలా రేపు నిన్నిడిచి నన్ను పడుతురు నిన్ను పడుతురు కుక్కర్ ఉడక పెడుతురు డ్రమ్ములలో కోసుకుంటూ పెడుతురు
లేకపోతే పిండి బత్తాలు అలా మంచిగా ముల్లెలు కట్టుకుంటా పడేస్తున్నారు కదా గట్లా మనం ఏంటికి పువ్వులు పట్టాలా అలాకేం తక్కనా మనం మన జాగ్రత్త మన ఉండాలి అందరు మంచిగా ఉన్నారా మరి సరే సరే ఓకే మరి